హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అనుకోకుండా స్నేహితుడు ఒక రీల్ షేర్ చేశారు. ఆ రీల్ చూసిన తర్వాత దాని మీద కొన్ని కామెంట్లు చూశాను. ఇల్లందు ప్రాంతంలో పాప పేరు ఏంటి తమ్ముడు? పెట్టలేదు, పేరు కూడా పెట్టలేదు. పాపకి 2 నెలలు అవుతుంది. ఈ యొక్క మాటలు చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. బ్రెయిన్ లో బుడగలు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు. ఇమీడియట్లీ ఆపరేషన్ చేయకపోతే బ్లైండ్నెస్ వస్తుంది అనేటటువంటి ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత నాకు వార్త చేరగానే ఇమీడియట్లీ వీరికి దారి ఖర్చులు కూడా హైదరాబాద్ వెళ్ళడానికి దారి ఖర్చులు లేవనే ఒక చిన్న మాట వినేసరికి బాధ అనిపించింది. ఈ సమయంలో నేను ఏదో పెద్ద సాయం చేస్తున్నానని కాదు, కానీ ఇలాంటి కుటుంబానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అబ్బాయికి కూడా తల్లిదండ్రులు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి అండదండగా నిలవాలని స్నేహితుడు తమ్ముడు మీ పేరు అభిలాష్ గారు ఒక మాట ఇట్లా తెలియజేయగానే నా స్నేహితుల్ని తీసుకొని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కలిసి తనని హైదరాబాద్ పంపించడానికి, తర్వాత హైదరాబాద్ లో నీలోఫర్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి రెఫరెన్స్ రాశారు. దాని విషయంలో కూడా మాట్లాడాను. మీకు వీలైనంత వరకు మీరు కూడా కొంత హెల్ప్ చేయండి. నాతో వీలైనంత వరకు వాళ్ళకు 5,000 రూపాయలు నేను సాయం చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నట్లయితే వాళ్ళు నాకు తెలియజేస్తే నేను వాళ్ళకి తప్పక హెల్ప్ చేస్తాను. మీరు వీలైతే ఈ రీల్ షేర్ చేయండి, ఫాలో చేయండి, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వీలైనంత వరకు ఆ కుటుంబానికి సాయం చేసే ప్రయత్నం చేయండి. నిజంగా నేను చూసి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఇంటిని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ మన కంటికి కనపడ్డ వాటికి మనం ఖచ్చితంగా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సాయం చేయడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అనుకుంటున్నాను. ఈ యొక్క బేబీ అంతా బాగుండాలి, మంచి హెల్త్ కలగాలని చెప్పేసి నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మీరు కూడా వీలైనంత వరకు హెల్ప్ చేయండి. చాలా మంది ఇప్పుడు నా స్నేహితులు ఇక్కడ కొంతమంది చూశాను. ఇక్కడ బ్రదర్ ఎవరన్నా చింతల నరేష్ అని బ్రదర్ రైస్ బ్యాగ్ కూడా వాళ్ళ కుటుంబానికి తీసుకొని వచ్చాడు. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి చాలా చిందరవందనంగా ఉంది. అవన్నీ చూసి వాళ్ళకు రైస్ బ్యాగ్ ఇవ్వాలని సోదరుడు నరేష్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఇట్లా ఎంతో మంది సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు దయచేసి సాయం చేయండి. ఎవరు ఏమనుకుంటారని పట్టించుకోకండి. మీతో అయిన సహాయాన్ని మీరు అందించండి. అక్కడ మా నెంబర్ ఉంటుంది, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మీరు మెసేజ్ చేయండి. వారికి ఏ విధమైన సహాయం అందించినా బాగుంటుంది. వీలైతే హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్కి వాళ్ళు రేపు ప్రయాణం వెళ్తున్నారు. మీరు వీలైన వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళి సాయం చేయాలన్నా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.